మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయింది. చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. ఒక బైక్ ఒక కార్ని అయితే గుద్దేశారు. టైం వచ్చి 1 గంట అవుతుందండి. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. భోజనానికి అయితే ఆగం. భోజనం ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు అంట. అలానే మనం టెంట్ కూడా వేసేసామండి. సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. ఈ బుడ్డగాడికి పర్మిషన్ అడిగితే ఇచ్చాడు పాపం. నిజంగా లొకేషన్ మాత్రం అదరహో అండి. మొత్తానికి 70 కిలోమీటర్ల దాకా 75 దాకా మనం. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. తురేటు తెలుగు అఖండ యాత్రలో మన డే వచ్చేసి 33. నైట్ మనం పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం కదండి. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక పెట్రోల్ బంక్లో అయితే స్టే చేసాం కడపలో అని. పెట్రోల్ బంక్ నుంచి అయితే ఒక అన్న వాళ్ళ రూమ్కి అయితే వచ్చేసానండి. రాత్రి వచ్చి 10-11 టైంకి వర్షం వచ్చేలా ఉందంటే అక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కడప ఎక్స్ప్లోర్ చేసుకొని కడప నుంచి అయితే స్టార్ట్ అయిపోతామండి. వీడియోని చూస్తానండి. ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మనకి వెనకాల ఉన్న అన్నయ్య మన నైట్ 11 o'clock ఇంటికి అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా బయలుదేరదాం, కడపని ఎక్స్ప్లోర్ చేస్తానంట. మనకి కడపకి మెయిన్ సర్కిల్ అదేనండి. మనకి అలాగే తిరుమలకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి తొలి గడప అంటండి ఇది. ఇక్కడికైతే తీసుకొచ్చారు అన్నయ్య. ఈ టెంపుల్ ఎలాగుందో చూద్దాం లోపలికి వెళ్ళిన తర్వాత. లోపల లుక్ అయితే ఇలాగ ఉందండి మొత్తం. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా దేవుని చూపించకూడదని మాత్రం దేవుని చూపించలేదు. మిగతాదైతే ఇలాగుంది. ఈ దర్గా అండి. ఇక్కడికి చాలామంది సినిమా యాక్టర్లు కూడా వచ్చి తప్పకుండా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారంట. ఈ దర్గాలోని చాలా అంటే చాలా బాగుందండి. పెద్దగా ఉంది. మనకి నెల్లూరులో చూసిన కానికన్నా పెద్దగా ఉన్నది. మొత్తం చూసుకుంటే ఇలాగుంది. మొత్తానికి కడపలోంచి బయటకు అయితే వచ్చేసామండి. ఇది వచ్చేసి హైవే. నంద్యాల మీదుగా మనం అయితే హైదరాబాద్ వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ నుంచి 402 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్. ఈరోజు కూడా క్లైమేట్ అదిరిపోయిందండి. మార్నింగే ఫుల్ వర్షం పడ్డది. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. చిన్న చిన్న డ్రాప్స్ కింద పడుతుందండి. ఈరోజు ఎక్కడ దాకా వెళ్తామో మనం అయితే యాగంటి అనుకుంటున్నాం కదండి. దగ్గర 140 కిలోమీటర్స్ ఉంది. 2 days పట్టచ్చు మనకి. అంతే. ఇంకా మధ్యలో మనకి ఏదైనా విచిత్ర సన్నివేశాలు జరిగితే తప్పకుండా మీకు వీడియో రూపంలో చూపిస్తా. చూస్తూనే ఉండండి. లైక్ చేయకపోతే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ముందు చూసుకుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యిందండి. ఒక బైక్ ఒక కార్ని అయితే గుద్దేశారు. మరి ఇప్పుడే మార్నింగ్ అయి ఉంటుంది. తీసుకెళ్ళిపోయారులో ఉంది ఇక్కడ నుంచి వాళ్ళని. ఇటువంటి హైవేల మీద మనం జాగ్రత్తగా డ్రైవ్ చేయకపోతే చాలా కష్టం అండి. ఏ టైంలో ఏం జరగచ్చో తెలియదు. మనం అయితే మైదుకూరుకి అయితే వచ్చేసామండి. దగ్గర 30 కిలోమీటర్లు అయితే తొక్కుకుంటూ వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇంకొక 50 కిలోమీటర్లు అయితే వెళ్దాం. 80 కిలోమీటర్స్ కానీ 70 కిలోమీటర్స్ కానీ ఈరోజు రైడ్ చేసుకుంటే రేపు మనం యాగంటికి అయితే వెళ్ళిపోవచ్చు. మైదుకూరు ఇంకా 3 కిలోమీటర్లు, కర్నూలు 165 కిలోమీటర్స్ అయితే ఉంది. క్లైమేట్ చల్లగా ఉందని అనుకున్నా దెబ్బ అయిపోతుందండి. మొత్తం చెమటలు పడేస్తున్నాయి. అలాగే చిన్న చిన్న సినుకులు అయితే పడుతున్నాయి. ఈ కడప సైడు తిరుపతి నుంచి వచ్చేటప్పుడు కూడా నేను చాలా వరకు చూశానండి. ఇవి వచ్చి దోసకాయలు బాగా అమ్ముతున్నారు ఇక్కడ. ఇవన్నీ దోసకాయలే. ఈ హైవే మీద నెల్లూరు కూడా వెళ్ళిపోవచ్చండి మనం. 161 నెల్లూరు. పొద్దుటూరు వచ్చేసి 21 లెఫ్ట్కి పోవాలా. నంద్యాల 95. మనకి ఈ యాగంటి నంద్యాలకి కర్నూలుకి మిడిల్లో ఉంటుందండి. అలాగే రోడ్డు పక్కన ఎన్ని పెట్టారో దోసకాయలు. టైం వచ్చి 1 గంట అవుతుందండి. మన సైకిల్ అయితే ఇక్కడ పెట్టేశాను. భోజనానికి అయితే ఆగం. భోజనం ప్లేట్ వచ్చేసి 100 రూపాయలు అంట. బిర్యానీ వచ్చేసి 200 అంట. మనం భోజనం అయితే ఆర్డర్ పెట్టుకున్నాం. భోజనం బాగుందండి. బీరకాయ ఏదో, అలాగే పప్పు, పెరుగు, సాంబార్ అయితే ఇచ్చాడు అన్నయ్య. అలాగే కొన్ని అప్పడాలు. బాగుంది టేస్ట్. ఈ హైవే పక్కన అయితే ఒక రెస్ట్ ఏరియా అయితే పెట్టారండి. ఏ వెహికల్ అయినా వెళ్ళి మంచిగా పార్కింగ్ పెట్టుకొని నైట్ ఇక్కడ స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్ళచ్చు. మనం ఇప్పుడు వరకు అయితే 60 కిలోమీటర్లు అయితే రైడ్ చేసామండి. మనం ఆలగడ్డ కాడికి అయితే వెళ్ళిపోతే 33 ఉంది. అక్కడి నుంచి మనకి ఇంకా 50 కిలోమీటర్లు ఉంటుందండి. కానీ మనం ఇంకా 30 కిలోమీటర్లు రైడ్ చేయలేం. ఆల్రెడీ టైం వచ్చేసి దగ్గర 4:30 అయిపోతుంది. మనకి ఎంత దగ్గరలో పెట్రోల్ బంక్ ఉంటే ఆ పెట్రోల్ బంక్ వెళ్ళిపోయి స్టే చేయడం అప్పుడు. ఎందుకంటే చాలా లాంగ్గా ఉంటుందండి ఈ హైవే మీద పెట్రోల్ పంపు. 30 కిలోమీటర్లకి 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒకటి ఉంటుంది.
క్లైమేట్ అయితే మార్నింగ్ నుంచి ఒకేలాగా ఉంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. మొత్తానికి 70 కిలోమీటర్ల దాకా 75 దాకా మనం రైడ్ చేసుకుంటా వచ్చేసామండి. చాలా ఫాస్ట్ వచ్చేసాం. ఈ పెట్రోల్ బంక్లో పర్మిషన్ అడిగాను, మనకైతే పర్మిషన్ ఇచ్చారు. నైట్ ఇక్కడ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే కొంచెం బయలుదేరుతాం. ఇక్కడ నుంచి మనకి ఇంకొక 75 కిలోమీటర్లు అయితే ఉంటుందండి యాగంటి. రేపు యాగంటి తొందరగా చేరుకొని రేపు నైట్ అక్కడ స్టే చేసి ఎల్లుండి ఎక్స్ప్లోర్ చేసుకుని అక్కడి నుంచి మనం నంద్యాలకు అయితే వెళ్తాం. అక్కడ సైకిల్ అయితే పెట్టేశాను, సైడ్కి టెంట్ వేసుకోమన్నారు, ఇప్పుడే టెంట్ వేసేద్దాం. ఇంకా అలానే మనం టెంట్ కూడా వేసేసామండి. నేను ఈ ట్రిప్లో ఫస్ట్ టైము ఇంత తొందరగా టెంట్ వేయడం చీకటి పడకంటేనే. పెట్రోల్ బంక్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వెంటనే వేసేమన్నారు. నేను వచ్చేసి ఆలుగడ్డ దగ్గరలో ఉన్నానండి. ఇంకా ఇక్కడ తినడానికి దగ్గరలో ఏమీ లేదు. ఈరోజైతే ఫస్ట్లే నైటు చిన్న టీ స్టాల్ ఉంది, ఒక బిస్కెట్ టీ తాగేసి ప్రశాంతంగా పడకేసేయడం. ఇంకా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే మనం అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. టైం వచ్చి 6:30 అవుతుంది. ఇక్కడ నుంచి దగ్గర 65 కిలోమీటర్లు ఉందండి. మనం మధ్యాహ్నం కల్లా యాగంటి చేరుకుంటే యాగంటిలో ఎక్స్ప్లోర్ చేసుకొని అక్కడి నుంచి నంద్యాలకు అయితే వెళ్ళిపోవచ్చండి. లేదంటే యాగంటిలో స్టే చేసి రేపైతే నంద్యాలకు వెళ్తాం మనం. ఇంకా ఈరోజు కూడా క్లైమేట్ చాలా బాగుంది, ఉబ్బరిస్తుంది కానీ ఎండ అయితే లేదండి. ఇంకా మూవ్ అయిపోదాం. మనమైతే హైవే దిగేసి పల్లెటూరులోకి వస్తామండి. ఇది వచ్చేసి ఆలగడ్డల నుంచి మనం లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవాలా. అక్కడి నుంచి యాగంటి 50 కిలోమీటర్లు ఉంటుందండి. చిన్న రోడ్డు, చిన్న చిన్న పల్లెటూరులు, అలాగే పచ్చని పొలాల మధ్య నుంచి అయితే ఈ జర్నీ ఉంటుందండి. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది. అదొకటి క్లైమేట్ చల్లగా ఉండడం వల్ల ఇంకా బాగా అనిపిస్తుంది. ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం పంట పొలాలే. ఇప్పుడే ట్రాక్టర్తో దున్నడాలు అయితే జరుగుతున్నాయండి. ఎక్కడ చూసుకున్నా ట్రాక్టర్లే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న పల్లెటూర్లు, ఒక 100 ఇల్లులు ఉంటాయేమో ఒక్కొక్క పల్లెటూరికి. అంత చిన్న చిన్న పల్లెటూర్లు ఉన్నాయి. ఇంకా మనకి 47 ఉన్నది, వెళ్ళిపోదాం జాయిగా. ఈ రోడ్లో మనకి పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయండి, ఇబ్బంది లేదు. యాగంటికి వెళ్ళే దారిలో చిన్న పల్లెటూర్లు అన్నా సరే పెట్రోల్ పంప్ అయితే పెట్టారు, గ్రేట్ ఇది. మనకి ఈ పల్లెటూర్లన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక కుండు నది అయితే వచ్చిందండి. అలానే మనకు మాదిరి సిటీ లాగంటే కోవిలకుంట్ల అని ఒక సిటీ అయితే వస్తుందండి. అక్కడి నుంచి బల్గన్పల్లి ఒకటి సిటీ, తర్వాత యాగంటి. ఇక్కడి నుంచి 27 కిలోమీటర్లు ఉంటుందండి యాగంటి. కొంచెం ఎండ ఎక్కుతుంది. మన బల్గనపల్లిలో అయితే కొద్దిసేపు ఉండి తినేసి 3 అవుతుందండి. ఇప్పుడు బయలుదేరాం. ఇక్కడి నుంచి కరెక్ట్గా ఒక 12 కిలోమీటర్లు ఉంది యాగంటి. వెళ్ళిపోయినట్టే దగ్గర ఒక అరగంటలో వెళ్ళిపోతాం మనం. ఇంకా కరెక్ట్గా ఒక 3 కిలోమీటర్లు ఉందండి మన యాగంటి. బల్గనపల్లి నుంచి దగ్గర 12 కిలోమీటర్లు. అలానే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే జస్ట్ ఒక అన్న అయితే వెళ్ళాడండి మనకి మాట్లాడి. యాగంటిలో అక్కడ జాబ్ చేస్తాడండి అతను. మీరు రండి, నేను దగ్గర ఉండి దర్శనం చేపిస్తా, నైట్ స్టే కూడా ఇప్పిస్తా అన్నారు. అంతా అదృష్టం. ఇంకా ఒక 3 కిలోమీటర్లు అయితే యాగంటి అయితే వెళ్ళిపోతాం. యాగంటి వెళ్ళిన తర్వాత ఈ లాగ్ అయితే కంప్లీట్ అవుతుందండి. రేపు వచ్చే లాగ్లో మీకు యాగంటి మొత్తం చూపిస్తాను. ఇంకా ముందుకెళ్దాం. మనకి యాగంటికి వెళ్ళే దారిలో రైట్ సైడ్లో చూస్తే అరుంధతి ప్యాలెస్ లాగా చాలా బాగుందండి. అలాగే ఈరోజు స్కై చూసుకుంటే అదిరిపోయింది. అది ఒకసారి జూమ్ చేస్తా చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంది ప్యాలెస్ మాత్రం. సేమ్ అరుంధతి ప్యాలెస్ లాగా ఉంది. నిజంగా లొకేషన్ మాత్రం అదరహో అండి. ఎందుకంటే ఈరోజు స్కై బ్లూలో కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మౌంటైన్స్ చూడండి యాగంటి దగ్గరలో. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది యాగంటి. నాకు ఎప్పటి నుంచో కళ అండి యాగంటి రావాలని, ఆ బసవన్నను చూడాలని. ఎందుకంటే కలియుగం అంతం అవ్వడానికి ఆ బసవన్న రంకెలేస్తే సరిపోతుంది అంటారు. అది ఎన్నోసార్లు వీడియోలో చూశాను, ఎప్పుడు చూస్తా అనుకున్నా. అది నార్మల్గా రాలేదండి. మన సైకిల్ యాత్ర, సైకిల్ మీద అయితే వచ్చామండి బసవన్నను చూడడానికి. లొకేషన్ కూడా బాగుంది. కొంచెం ఎండ రావడం వల్ల ఈ లొకేషన్ అండి మార్నింగ్ నుంచి మబ్బుగా ఉంది, ఇలా కనిపించిపోతున్నాను. బాగుంది. చెప్పాను కదండి ఆల్రెడీ మనకు ఒక అన్న అయితే నెంబర్ ఇచ్చాడు. అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి నైట్ ఎక్కడ స్టే అన్నది చూడాలా. అలాగే ఇక్కడ మొక్కజొన్నలు మాత్రం లాస్ట్ వీడియోలో చెప్పానండి, మొక్కజొన్నలు బాగా పంట ఉందండి. ఇక్కడ రోడ్డు మీద దారి పొడుగునా చూస్తున్నారు. రోడ్డు మీద మనకి ఈ మొక్కజొన్నలు అయితే వేసి ఎండబెడుతున్నారు. అలాగే భక్తులు చాలామంది వస్తున్నారండి. ఇంటికాడి నుంచి ఇవి తెచ్చుకుంటున్నారు, వంటకి సంబంధించిన పాత్రలు అన్నీ తెచ్చుకుంటున్నారు. ఇక్కడే వండుకొని 1-2 రోజులు ఉంటారేమో ఇక్కడ. ఇంకెదురుకుండా కనిపించేది యాగంటి. మరి యాగంటిలో కలుసుకుందాం మనం. ఇది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం మొక్కజొన్న
సంబంధించిన తోటలే అండి. ఈ మొక్కజొన్నవి అవి పిక్కలు వలిసేసిన తర్వాత తొక్కలేదు ఇలాగ రోడ్డు మీద అయితే పడిచేశారు. ఎదురుకుంటా కనిపించేదే మొక్కజొన్న ఎండబెట్టారండి. మొత్తం పిక్కలు చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇక్కడ ఇలానే నేను మార్నింగ్ నుంచి బయలుదేరుతున్నా కానీ దగ్గర 3 days నుంచి నాకు ఈ మొక్కజొన్న కనిపిస్తుందండి. ఇలా ఆరబెట్టుకుంటున్నారు. ఇక్కడ దేవస్థానం టోల్ గేట్ కూడా ఉందండి. నేను కట్టాలన్నా దేవస్థానానికి టోల్ గేట్ కూడా ఉందండి. మన వెహికల్స్కి అమౌంట్ అయితే పే చేయించుకుంటున్నారు. వచ్చేసాం 1 kilometer అంట. ఇప్పుడు ఎండ అయితే దంచేస్తుందండి. దగ్గరికి వచ్చిన తర్వాత మొత్తం టీషర్ట్ అంతా తడిసిపోయింది. కనిపించేదండి యాగంటి టెంపుల్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ బస్సెస్ కూడా వస్తున్నాయండి. దగ్గర వరకుని యాగంటిలో దింపేసి వెళ్తున్నారు. మనమైతే యాగంటి వచ్చాం కదండి. చూసుకుంటే ఇదే టెంపుల్ మొత్తం. అటు వెళ్ళిపోతే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటండి. ఇటు మనకి శివాలయం ఉంటుంది. ఇదంతా రేపు వీడియోలో అయితే తెలియజేస్తాను. మరి సైకిల్ అయితే ఇక్కడ పార్క్ చేశాను. ఈ బుడ్డగాడికి పర్మిషన్ అడిగితే ఇచ్చాడు పాపం. థ్యాంక్స్ రా. మనం అయితే ఇక్కడ కేవ్స్ ఉన్నాయంట. అన్నకు ఫోన్ చేశాను ఇందాక, మనకి నెంబర్ ఇచ్చిన అన్నకి. అతను కేవ్స్ చూడు తమ్ముడు, అప్పటి వరకు నేను వస్తాను, నేను పైన ఉన్నాను అయ్యాను అన్నాడు. సరే కేవ్స్ అయితే చూసొద్దాం.